Church, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jarchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। कोथाकोटा बल्दिया मुस्तक़र में जदीद तामीर शुदा जिला परिषद बॉयज़ हाई स्कूल बिल्डिंग के इफ्तिताह रुकने असेंबली देवर खतरा जी मधुसूदन रेड्डी के हाथों अमल में आया। बाद रुकने असेंबली ने जिला परिषद गर्ल्स हाई स्कूल बिल्डिंग की तामीर के लिए संगे बुनियाद रखा। इस मौके पर रुकने असेंबली JMR ने अपने खिताब में कहा कि साबिक़ा 10 साला BRS हुकूमत ने तालीमी शोबे के पसीपुस डालते हुए बर्बाद किया और कहा कि कोथाकोटा जैसे एक बड़े इलाके में लड़कियों के स्कूल में बुनियादी सहूलियात भी फराहम करने में नाकाम साबित हुई है। उन्होंने कहा कि मौजूदा कांग्रेस हुकूमत तालीमी व तिबी शोबों को फ़रोग़ दे रही है और उसे तरक्की के लिए हर मुमकिन इक़दामात कर रही है। रुकने असेंबली ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी के ताउन से महबूब नगर में IIIT कॉलेज कायम किया जा रहा है। इस मौके पर जिला एडिशनल कलेक्टर यादैया, DEO मोहम्मद अब्दुल गनी, MEO कृष्णैया, कांग्रेस कायदीन प्रशांत, कृष्णा रेड्डी, मिस्त्री श्रीनो, बॉयज़ अब्दुल लतीफ़, सलीम खान, मुजी व दीगर के अलावा स्कूल के सदर मुदर्रिस, असातिज़ा, कसीर तादाद में तुलबा व औलिया तुलबा मौजूद थे। आइए नाज़रीन देखें यह रिपोर्ट। गर्ल्स हाई स्कूल गर्ल्स దాదాపు అమ్మాయిలు అంటే మనందరికీ కూడా తెలుసు వాళ్ళ, ఎందుకంటే అమ్మాయిల అంటేనే ఎందుకో నాకు ప్రత్యేక అభిమానం ఉంటుంది। ఆ విషయంలో నేను కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందుకు పోతా ఉంటా। సో అమ్మాయిలు దాదాపు ఒక 350 మంది అమ్మాయిలు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు, ఎస్పెషల్లీ కొత్తకోట పట్టణం। ఎందుకంటే కొత్తకోట పట్టణం అంటే మనందరికి తెలుసు, కొత్తకోట అంటే పెద్ద పట్టణము। ఈ పట్టణంలో కొన్ని వేల మంది నివాసం ఉంటా ఉన్నారు। వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా మంచి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశాలు ఉంటాయని అనుకుంటాం ఎవరైనా సరే। కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ హై స్కూల్లో, అది కూడా గర్ల్స్ హై స్కూల్, దాదాపు 350 మంది స్టూడెంట్స్ ఆ రోజు నాకు మేడం వాళ్ళు ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరూ కూడా నాతో ఫొటోస్ వీడియోస్ కూడా ఆ రోజు విజిట్ చేసినాయి। దాదాపు 350 మంది గర్ల్స్ ఉన్నారు। ఆ గర్ల్స్ అందరూ కూడా అక్కడ కార్నర్ లో ఉన్న స్కూల్ బిల్డింగ్, అంటే నాకు తెలిసి అంటే మన తెలంగాణలో అట్లాంటి అంత డిలాప్టెడ్ కండిషన్, అంటే అంత పాడుపడ్డ బంగ్లా నేను ఎక్కడ చూడలేదు స్కూల్ బిల్డింగ్। అది కొత్తకోట పట్టణంలో ఎన్నో పల్లెటూరులో ఎక్కడో ఉందని మారుమూల ప్రాంతాలలో అట్లాంటి బిల్డింగ్ ఉందంటే సరే, అక్కడ ఎవరు పట్టించుకునే నాయకుడు లేకుండా ఆ ప్రాంతం అట్లా వెనుకబడి ఉండొచ్చు కాబట్టి అక్కడ ఆ స్కూల్ నిర్మాణం లేకుండా వచ్చని అనుకోవచ్చు। కానీ ఇక్కడ కొత్తకోట పట్టణం, అది అప్పటికే మున్సిపాలిటీ, కొత్తకోట అంటే పెద్ద అవేర్నెస్ ఉన్న అంటే గ్రామం, రాజకీయంగా కానీ ఇతరత్ర విషయాల్లో బాగా అవేర్నెస్ ఉన్న గ్రామము, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొత్తకోట చాలా చెప్పుకోదగ్గ ప్రాంతం। అట్లాంటి కొత్తకోటలో మా నాయకులందరూ కూడా ఈ రోజు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, అక్కడ మా చాలా మంది మిత్రులు ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఒకరోజు నేను కొత్తకోటకు అప్పుడు రెగ్యులర్ గా ఏదో కార్యక్రమం మీద వస్తున్నప్పుడు అన్న గర్ల్స్ హై స్కూల్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది, దయచేసి ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు చెప్తే మేమందరము ఆ రోజు ఇక్కడ ఉన్న మీ అడ్మినిస్ట్రేటర్స్ గారు కానివ్వండి, అదేవిధంగా మిగతా అధ్యాపకులు ఉన్నాం, అందరూ ఉన్నారు। ఆ రోజు వచ్చి ఆ స్కూల్ చూపించింది నాకు। ఒకటే క్లాస్ రూమ్, ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసులు చెప్తా ఉన్నారు। ఇంకొకటి ఏంటంటే మామూలుగా స్కూళ్ళలో ఇట్లా ఓపెన్ ఏమంటారు క్యారిడార్స్ ఉంటాయి, వరండాలో కూడా క్లాస్ రూమ్ ఉంది। అంటే నేను చూసి ఆశ్చర్యపోయాను, అది కూడా అమ్మాయిలకు। అంటే వరండాలో కూడా ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ డిలాప్టెడ్ కండిషన్ ఉంది। ప్లస్ భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన ఏడాదిలోపే దాదాపు 700 కోట్లు ఖర్చు చేసి మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా గవర్నమెంట్ స్కూళ్లలో కల్పించడం జరిగింది। చాలా గవర్నమెంట్ స్కూళ్లలో మీరు చూసినారు, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఆ స్కూల్స్ అన్ని పెయింటింగ్ వేసి ఈసారి మొత్తం ఫర్నిచర్స్ కూడా ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్నిచర్ కూడా ఇస్తా ఉన్నాం। ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న మా చిన్నారులందరికీ మొదటి రోజే స్కూల్ ఓపెన్ అయిన డే 1 రోజు మొదటి రోజే వాళ్ళకు బుక్స్, యూనిఫామ్స్ డే 1 రోజే ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆదుకుంటా ఉన్నాం। ఆ గర్ల్స్ అంటే ఆ గర్ల్స్ కి సంబంధించిన
స్టిచ్చింగ్ ఏదైతే డ్రెస్సెస్ ఉన్నాయో ఆ డ్రెస్సెస్ కూడా మహిళలకు ఇచ్చి ఆ మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. సో అదే కాకుండా ముఖ్యంగా ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మరిన్ని వసతులు ఏ విధంగా కల్పించవచ్చు, ఇంకా మన గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా అంటే మనము నాణ్యతతో కూడుకున్న విద్య అందించవచ్చు అనే దాని మీద ఒక అధ్యయనం చేయడానికి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసరు బీఆర్ఎస్ తీసుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరి మురళి అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఆ కమిషన్ చైర్మన్ వేసి మొత్తము గవర్నమెంట్ స్కూళ్లలో మనం ఏ విధంగా చేస్తే వాళ్ళకు మంచి ఇంకా ఫెసిలిటీ కల్పించగలుగుతాం, మంచి విద్య అందించగలుగుతామో మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇంకా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మీకు తెలుసు మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి వాళ్ళకి మంచి భోజన వసతి కూడా ఈరోజు కల్పిస్తా ఉన్నారు. అదే కాకుండా గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఎల్కేజీ యూకేజీ లాంటి అంటే అండర్ గ్రాడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు మీరు అందరూ కూడా టెక్నాలజీ ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తా ఉంది. సో గవర్నమెంట్ స్కూళ్లలో కూడా సైన్స్ ల్యాబ్స్ ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కూడా అందుబాటులో ఉండాలి. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా గవర్నమెంట్ స్కూళ్లలో మన పిల్లలకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈరోజు ఆ ఏఐ టెక్నాలజీని కూడా తీసుకొచ్చి మీకు అందియబోతా ఉన్నాం తొందరలోనే. సో కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ఒక విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధతో మేము ముందుకు పోతా ఉన్నాం, చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 crores తో స్కూల్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ఒక 1.5 years స్కూల్ పూర్తవుతుంది. ఆ స్కూల్లో కులాలు మతాలకు అతీతంగా మెరిట్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ స్కూల్లో అవకాశాలు కల్పించి ఆ స్కూల్లో మంచి విద్య అందించాలని ప్రభుత్వ పరంగా మన పిల్లలను భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే విధంగా భావితరాలకు అందియాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే గెలిచే ముందు నా ఎన్నికల ప్రచారంలో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అడిగింది, సార్ మీ పథకాలన్నీ కూడా మన కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, మనందరం ఉద్యమాలు మన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మన అందరికీ కూడా ఆశలు ఉంటాయి. అరే తెలంగాణ సపరేట్ అయింది, అంతకుముందు ఆంధ్రలో అన్ని మన పైసలు, మన నీళ్లు, మన ఉద్యోగాలన్నీ వాళ్ళే తీసుకుపోతుంది. ఇప్పుడు సపరేట్ తెలంగాణ అయింది కాబట్టి మనం అభివృద్ధి చేసుకుంటాం, మన ప్రాంతం అభివృద్ధి చేస్తుందని అనుకుంటారు అందరూ, జనరల్ గా అనుకుంటారు ఎవరైనా. కానీ పరిస్థితి కొత్తకోట పట్టణం గురించి మిగతా విషయాలు చాలా ఉన్నాయి. చాలా ఊర్లలో ఇట్లాంటి పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇప్పుడిప్పుడే మేము చక్కబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాలు, 1 కాదు 2 సంవత్సరాలు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీకు అందరికీ తెలుసు. 2014 నుంచి 2023 నవంబర్ అంటే 30వ తారీఖు ఎన్నికలైనవి. ఆ రోజు వరకు కూడా ఎవరున్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో? కళ్ళు లేని కబోదులు టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి వాళ్ళకి కనీసం ఇంత మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే, అరే ఈ గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు, గర్ల్స్ హై స్కూల్ ఒకటి నిర్మాణం చేయాలి, వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తారు ఎవరైనా జనరల్ గా. మరి ఎప్పుడొచ్చినా కొత్తకోటకు వచ్చిన వాళ్ళు మాజీ నాయకులు, మాజీ మంత్రి గారు, ఇప్పటిదాకా ఆయన పేరు చెప్తా ఉన్నాం, ఆయన పేరు నిరంజన్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇట్లకెళ్ళి వచ్చి చాలా సార్లు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చర్వస్థల చాలా సార్లు చేసుకున్న విషయం మనం చూసినాం అప్పుడు. కానీ కొత్తకోట మాత్రం ఎక్కడ వేసినామో కూడా అక్కడే, ఎస్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా ఈ గర్ల్స్ హై స్కూల్ విషయం. సో అంతటి దయనీయ స్థితిలో ఆ రోజు మేము మాట ఇచ్చినాం, ఖచ్చితంగా రేపు మేమే అధికారంలోకి వస్తాం, భగవంతుని ఆశీస్సులతో, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే గెలుస్తా, వచ్చిన తర్వాత ఈ గర్ల్స్ హై స్కూల్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు నేను మాట ఇచ్చిన. ఆ మేడం కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్న మీ బోధనా సిబ్బంది కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్లో ఉన్న సిబ్బంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు ఏదైనా ప్రత్యేక చొరవ తీసుకుని స్కూల్ ఏదైనా చేయండి అంటే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే కలెక్టర్ ఏం చేస్తాడు, ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకొని చొరవ తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఈరోజు నేను కలెక్టర్ గారిని కూడా ఇక్కడికి రమ్మన్నది ఎందుకు, నేను పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో నేను ప్రత్యేకంగా నిన్న కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు కూడా వస్తాను, కానీ ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండి సార్ నేను హైదరాబాద్ పోతున్నా, మా అడిషనల్ కలెక్టర్ గారిని పంపిస్తుందని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి.
మనం ఏం చేస్తున్నా కూడా అధికారులకు తెలిస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు కదా. వాళ్ళ అధికారుల గురించి పట్టించుకోవాలి. అధికారులను అసలు కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యని ప్రభుత్వం ఏదైతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది అందరికీ తెలుసు. వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా విధ్వంసం చేసినారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన పాపం ఇక్కడ చిన్నారులు ఉన్నారు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।